నవరాత్రి 9 రోజులలో ఏ రోజు ఏ రంగు బట్టలు వేసుకోవాలో మీకు తెలుసా? ఈ రంగులు నవరాత్రి 9 రోజులు దుర్గమ్మ ధరించిన రంగులు. మొదటి రోజు తెలుపు రంగు బట్టల్ని ధరించాలి. ఎందుకంటే మొదటి రోజు మనం శైలపుత్రిని పూజిస్తాం. తెలుపు రంగు శైలపుత్రి శాంతిని సూచిస్తుంది. రెండవ రోజు ఎరుపు రంగు బట్టల్ని ధరించాలి. ఎందుకంటే రెండో రోజు బ్రహ్మచారిణి దేవిని పూజిస్తాం. ఎరుపు రంగు బ్రహ్మచారిణికి ఉన్న శ్రద్ధని, దేవుడి మీద ఉన్న భక్తిని సూచిస్తుంది. మూడో రోజు నీలం రంగు బట్టలు ధరించాలి. ఎందుకంటే మూడో రోజు మనం చంద్రఘంటాదేవిని పూజిస్తాం. నీలం రంగు చంద్రఘంటాదేవికి ఉన్న శక్తిని సూచిస్తుంది. నాలుగో రోజు పసుపు రంగు బట్టల్ని ధరించాలి. ఎందుకంటే నాలుగో రోజు మనం కూష్మాండాదేవిని పూజిస్తాం. పసుపు రంగు కూష్మాండాదేవి ఈ ప్రపంచానికి ఆమె నవ్వుతూ పంచిన ఆనందాన్ని సూచిస్తుంది. ఐదవ రోజు ఆకుపచ్చ రంగును ధరించాలి. ఎందుకంటే ఐదో రోజు మనం కార్తికేయుని తల్లి అయిన స్కందమాతాదేవిని పూజిస్తాం. ఆకుపచ్చ రంగు ఒకరి పుట్టుకను, అలాగే కొత్త ప్రాణాన్ని సూచిస్తుంది. ఆరో రోజు బూడిద రంగు బట్టల్ని ధరించాలి. ఎందుకంటే మనం ఆరో రోజు కాత్యాయని దేవిని పూజిస్తాం. బూడిద రంగు కాత్యాయని దేవికి ఉన్న బలాన్ని మరియు జీవితంలో దేనికి లొంగకుండా ఉండే ఆమె శక్తిని సూచిస్తుంది. ఏడో రోజు నారింజ రంగు బట్టల్ని ధరించాలి. ఎందుకంటే మనం ఆ రోజు కాళరాత్రి అమ్మవారిని పూజిస్తాం. నారింజ రంగుని ధరిస్తే జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. అచ్చం కాళరాత్రి అమ్మవారు యుద్ధభూమిలో దుష్ట రాక్షసును చంపినట్లుగా. ఎనిమిదవ రోజు నెమలి ఆకుపచ్చ రంగు బట్టల్ని ధరించాలి. ఎందుకంటే ఎనిమిదవ రోజు మనం మహాగౌరి అమ్మవారిని పూజిస్తాం. నెమలి ఆకుపచ్చ రంగు ధరించడం వల్ల భార్యాభర్తల మధ్య సమస్యలేమైనా ఉంటే తొలగిపోతాయి. ఇక ఆఖరిగా 9వ రోజు గులాబీ రంగు బట్టల్ని ధరించాలి. ఎందుకంటే 9వ రోజు మనం సిద్ధిదాత్రి అమ్మవారిని పూజిస్తాం. గులాబీ రంగు ధరించడం వల్ల ప్రేమ సమస్యలేమైనా ఉంటే తొలగిపోతాయి. మగవారైనా ఆడవారైనా ఈ నవరాత్రి 9 రోజులు ఈ రంగు బట్టల్ని ధరించాలి. అసలు నవరాత్రి అంటే ఏమిటి, దుర్గమ్మ ఎలా జన్మించారు తెలుసుకోవాలి అంటే మన స్వాస్క్రీన్స్ ఛానల్లో పెద్ద వీడియో చేశాం. తప్పకుండా వెళ్ళి చూడండి. దుర్గాదేవి అంటే ఇష్టం ఉంటే జై దుర్గాదేవి అని కామెంట్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.